హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూనిక్ ప్లే. ఈరోజు మనము ఇన్సైడ్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూస్తాము. ఈ మూవీలో ఏంటంటే ఒక దొంగ ఒక మిలీనియర్ ఇంటికి వచ్చి ఎలా ట్రాప్ అయిపోతాడో చూస్తాము. ఈ మూవీలో ఉన్న దొంగ పేరు నెమో. ఇతనికి ఒకతను కాంట్రాక్ట్ ఇస్తాడు. ఏమని అంటే ఈ మిలీనియర్ వాళ్ళ ఇంట్లో ఒక పెయింటింగ్ ఉంటుంది. ఆ పెయింటింగ్ విలువ వచ్చేసి 3 కోట్లు. అవునండి, అక్షరాల 3 కోట్లు. ఆ పెయింటింగ్ దొంగతనం చేసి తీసుకురమ్మని చెప్తాడనమాట. సో ఇతను ఈ ఇంటికి ఒక లాకింగ్ సిస్టమ్ ఉంటుంది మొత్తము. అండ్ ఈ ఇల్లు వచ్చేసి బుల్లెట్ ప్రూఫ్ అండ్ సౌండ్ ప్రూఫ్. సో నెమో వచ్చేసి అన్ని పెయింటింగ్స్ వెతికి అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు, ఈ పెయింటింగా అని. కానీ అతను ఏదైతే దొంగతనం చేయాలో ఆ పెయింటింగ్ మాత్రం దొరకదు. సో నేమో ఇదంతా అయ్యేటట్టు లేదు, బయటికి వెళ్ళిపోదామని చెప్పి ఈ లాకింగ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ప్రెస్ చేస్తాడు. బట్ అనుకోకుండా ఆ లాకింగ్ సిస్టమ్ వచ్చేసి మాల్ ఫంక్షన్ అయిపోతుంది. అండ్ ఇమీడియట్గా ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ ఆన్ అవుతూ ఉంటాయన్నమాట. సో నేమో చాలా భయపడతాడు. యాక్చువల్లీ ఇది ఇంట్లో ఏమవుతుందో తనకి ఏం అర్థం కాదు. అండ్ సేమ్ ఇన్ఫర్మేషన్ అతనికి ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చాడో అతనికి ఇన్ఫామ్ చేస్తాడు. అతను అంటాడు, నీ చావు నువ్వు చావు బాబు, నువ్వు బయటికి ఎట్లన్నారా నాకు తెలీదు అని ఫోన్ కట్ చేస్తాడు. నేమో అనుకుంటాడు, నేను మళ్ళీ జైలుకి వెళ్ళొద్దు, నేను ఇంట్లో నుంచి ఎలానా బయటపడాలని చెప్పి అనుకుంటాడు. ఒకసారి లాకింగ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ట్రై చేస్తాడు బయట పడడానికి. బట్ ఏం పాసిబుల్ అవ్వదు. ఆ లాకింగ్ సిస్టమ్ మళ్ళీ మాల్ ఫంక్షన్ అవుతూ ఉంటుంది. సో దాన్ని సెట్ చేయడానికి కూడా రాదు కనీసం. అండ్ ఆ డోర్ని ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. బట్ ఆ డోర్ మాత్రం అసలు ఓపెనే అవ్వదు. ఆ లాగిన్ సిస్టమ్‌కి ఇంట్లో ఉన్న లైట్స్ అండ్ టెంపరేచర్ అంతా సెటప్ అయ్యి ఉంటుంది. సో, ఉన్నట్టుండి ఏమవుతుందంటే ఇల్లంతా హాట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే రూమ్ టెంపరేచర్ తగ్గట్టు హాట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ నెమోకి చాలా దాహం అవుతుంది. అండ్ అన్ని ట్యాప్స్ ఓపెన్ చేసి చూస్తాడు. బట్ ఎక్కడి నుంచి కూడా వాటర్ రావు. అండ్ దెన్ ఫ్రిడ్జ్‌లో వెళ్ళి చెక్ చేస్తాడు. ఫ్రిడ్జ్‌లో కొంచెం ఫుడ్ ఉంటుంది అండ్ వాటర్ ఉంటుంది. బట్ ఆ వాటర్ అంతా దాహంకి అదే రోజు తాగేస్తాడనమాట. ఇంకా డోర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ పగలగొట్టి ఓపెన్ చేయడానికి చూస్తాడు. బట్ ఏం పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఆ డోర్ ఒక స్టీల్‌తో తయారు చేసి ఉంటుంది. నెమో ట్రై చేస్తూ ఉంటాడు వాళ్ళ బాస్‌కి కనెక్ట్ అవ్వడానికి. బట్ ఎలాంటి రెస్పాన్స్ రాదు. బట్ నెమోకి చాలా ఆకలేస్తూ ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ తీసుకొని తింటూ ఉంటాడనమాట. లాకింగ్ సిస్టమ్ ఓపెన్ చేయడానికి నెమో చాలా ప్రయత్నిస్తాడు. ఇల్లంతా కొంచెం ఎక్స్‌ప్లోర్ అవుతాడు. ఎక్కడన్నా క్లూ దొరుకుతుందా ఓపెన్ చేయడానికి అని చెప్పి. అండ్ అక్కడున్న ఒక బాల్ తీసుకొని గ్లాస్‌కి కొడతాడు గట్టిగా. కానీ ఇదంతా బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి గ్లాస్ కొంచెం కూడా బ్రేక్ అవ్వదు. అండ్ నెమో పైన సీలింగ్ చూస్తాడు. ఆ సీలింగ్‌లో నుంచి నేను బయటికెళ్ళిపోవచ్చా అని చెప్పి ఆలోచిస్తాడు. మెల్లిమెల్లిగా నెమోకి ఆకలి ఎక్కువేస్తూ ఉంటుంది. కానీ ఇంట్లో తినడానికి ఐటెమ్స్ అన్నీ ఒక రోజులో అన్నీ తినేసాడు. నెమోకి చాలా దాహం అవుతుంది. అయితే స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న వాటర్ తాగి చూస్తాడు. బట్ ఆ వాటర్ తాగడానికి అంత మంచిగా ఉండవన్నమాట. నెమోకి చాలా దాహం అవుతుంది. అయితే అతను ఫిష్ ట్యాంక్ దగ్గరికి వెళ్తాడు. అందులో వాటర్ ఏమన్నా తాగొచ్చా అని చెప్పి. బట్ ఫిష్ ట్యాంక్‌లో వాటర్ ఎలా ఉంటాయో తెలుసు కదండీ, చాలా స్మెల్ వస్తూ ఉంటాయి. సో ఆ వాటర్ కూడా తాగలేకపోతాడు. నెమోకి దాహమే కాదు, ఆకలి కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ ఒక్క రోజులో తినేస్తాడు. అండ్ అతనిలో ఉన్న శక్తి కూడా కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో ఇతను ఏమనుకుంటాడంటే ఇక్కడి నుంచి ఎలా అన్నా నేను బయటపడాలి అని పైన సీలింగ్ చూసాడు కదా స్టార్టింగ్‌లో. సో ఈ సీలింగ్‌కి అందేటట్టు ఫర్నిచర్స్ అంతా సెట్ చేస్తూ ఉంటాడనమాట. అతని హైట్‌కి సరిపడా ఫర్నిచర్స్ సెట్ చేసుకుంటూ ఉంటాడు. నెమో మళ్ళీ లాకింగ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తాడు, ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా, ఏమైనా సెట్ అయిందా అని. బట్ అలాంటిది ఏం అవ్వదండి. అది మాల్ ఫంక్షన్ అయిపోయింది. సో లాస్ట్‌కి తను కుక్కకున్న ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ ఓపెన్ చేసి తింటాడండి. ఎందుకంటే ఉన్న ఫుడ్ అంతా ఆల్రెడీ తను తినేసాడు. అండ్ ఫ్రీజర్‌లో ఉన్న ఐస్‌ని కొంచెం వాటర్‌లాగా ఏమన్నా అవుతే అది తీసుకొని తినడానికి ట్రై చేస్తాడు. సో ఇతని పరిస్థితి ఎంత దారుణంగా అయిపోతుందంటే ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, ఒక మనిషి ఉండడు, ఇతను ఎవరికీ వినిపించడు, కనిపించడు. నెమో వర్షం పడడం గమనిస్తాడు. సో ఏంటంటే కొంచెం గార్డెన్ లాగా ఉంటుంది. ఆ గార్డెన్ దగ్గరికి వెళ్తే తనకి వర్షం వాటర్ వచ్చే ట్యాప్ కనిపిస్తుంది. సో ఆ వాటర్ తోటి కొంచెము వాటర్ తాగడము అలా చేస్తాడండి. సో అక్కడే కొంచెము అతనికి ఒక హోప్ వస్తుంది, నేను ఎలాగన్నా బయటపడతాను ఇక్కడి నుంచి అని చెప్పి తనకు ఒక చిన్న హోప్ మాత్రం క్రియేట్ అవుతుంది. మెల్లిమెల్లిగా నెమో ఫర్నిచర్స్ అన్నీ సెట్ చేసుకుంటాడు ఆ సీలింగ్ హైట్ అందే వరకు. సో ఎట్ లాస్ట్ అండి ఇతను సెట్ చేసుకుంటాడు. ఆ సీలింగ్ వరకు వెళ్తాడు. బట్ ఆ సీలింగ్ అనేది ఓపెన్ అవ్వదు. ఎందుకంటే ఆ సీలింగ్ వచ్చేసి మొత్తం సిమెంట్ తోటి కవర్ అయ్యి ఉంటుంది. సో ఇతను బయటపడాలంటే ఆ సీలింగ్ కంపల్సరీ ఓపెన్ చేయాలి. సో ఇంతలో కింద వచ్చి కూర్చుంటాడు. అండ్ అతను టీవీ ఉంటుంది. టీవీ స్క్రీన్‌లో బయట కెమెరా అయితే రికార్డ్ అయ్యి కనిపిస్తుంటుంది. అక్కడ
బయట ఒక పని మనిషి ఊడుస్తూ ఉంటుంది. సో, ఆమెను పిలుస్తాడు. బట్ ఒక హోప్ అనేది వస్తుందనమాట. ఎవరో ఉన్నారు బయట నేను పిలవచ్చు అని చెప్పి. బట్ ఏంటంటే ఆ ఇల్లంతా సౌండ్ ప్రూఫ్‌తో ఉంది కాబట్టి ఇతను ఎంత అరిచినా కానీ వాళ్ళకి వినిపించదు. సో, అక్కడ కూడా తను నిరాశ పడిపోతాడు. సో, లాకింగ్ సిస్టమ్ ఆల్రెడీ మాల్ ఫంక్షన్ అవుతూ ఉంటుంది కాబట్టి సో, ఇప్పుడు ఇల్లంతా వేడి నుంచి చల్లగా చేంజ్ అవుతూ ఉంటుందనమాట. సో, టెంపరేచర్ అంతా చాలా చాలా తగ్గిపోతుంది. ఎక్కడ అంటే ఇతను చాలా ఇట్లా ఫ్రీజ్ అయిపోయేంత స్టేజ్‌కి వచ్చేస్తాడు. అండ్ ఇతను ఆ టీవీలో అందరూ రావడం, వెళ్ళడం అంతా గమనిస్తూ ఉంటాడు. కానీ ఎవ్వరికీ మాత్రము ఈయన వాయిస్ వినిపించదు. సో, ఇలాగైతే ఏంటి ఫర్నిచర్స్ అన్నిటిని సీలింగ్ వరకు సెట్ చేసుకుంటాడు. సో, ఇప్పుడు వెళ్ళి సీలింగ్ దగ్గర ఉన్న సిమెంట్ తీయాలంటే ఒక కళ్ళజోడు కావాలి కాబట్టి అక్కడున్న గ్లాస్‌ని పగలగొట్టి కళ్ళజోడులాగా క్రియేట్ చేసుకుంటాడు. సో, సీలింగ్ వరకు రీచ్ అవుతాడు. సో, అక్కడున్న సిమెంట్ అంతా ఓపెన్ చేస్తాడు కష్టపడి. ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ పైన ఉన్న సీలింగ్‌కి ఆ గ్లాస్‌కి స్క్రూస్ ఉంటాయన్నమాట. స్క్రూస్‌తో ఫిక్స్ చేసి ఉంటుంది. సో, ఇప్పుడు ఆ స్క్రూస్ తీయాలంటే తనకి స్క్రూ డ్రైవర్ కావాలి. అన్ని ఎక్స్‌పెరిమెంట్ చేసి అట్ లాస్ట్ స్క్రూ డ్రైవర్ అయితే తయారు చేస్తాడండి. ఆ స్క్రూ డ్రైవర్ తోటి ఒక్కొక్క స్క్రూస్‌ని ఓపెన్ చేసి ఎట్లయితే ఏంటి బయట పడతాడోనేమో. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరుంటే ఏం చేస్తారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.